ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బండారం గ్రామంలో అయితే దారుణం చోటు చేసుకుంది. రాజ్ కుమార్ అనే యువకుడు అదే గ్రామానికి చెందినటువంటి యువతితో అయితే ప్రేమాయణం అయితే కొనసాగిస్తున్నాడు. ఇదే విషయం అయితే తన తల్లికి అయితే తెలియడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి తన కూతురికి అయితే మందలించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇది గమనించినటువంటి ప్రియుడు అయితే తన ప్రియురాలు తల్లిని చంపితేనే తనకైతే మార్గం సుగమవుతుందని అయితే భావించడం జరిగింది. ఇది అనుకున్నదే గడువు అయితే తన ప్రియురాలి తల్లిపై అయితే హత్య యత్నానికి అయితే ఒడిగట్టడం జరిగింది. గొంతు పిసికి చంపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. గమనించిన స్థానికులు అయితే కొంత అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. మరికొందరు అయితే ఒక వీడియో సైతం తీయడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి బాధితులు అయితే కొంత హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో అయితే వారైతే అందుబాటులో లేరు. మనతో పాటు అయితే రామడుగు ఎస్ఐ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగిందండి? ఇందులో వండాన గ్రామానికి చెందిన ఒక మహిళ వచ్చి మాకు ఫిర్యాదు ఇవ్వగా ఈ దూట రాజ్ కుమార్ అనే వ్యక్తి గత సంవత్సరంన్నర నుండి ఆమెని వెంటబడి ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాల్సిందిగా ఇబ్బంది పెడుతున్నాడనే విషయం ఇవ్వడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఆమె అన్నయ్య ఎవరా అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదని మందలించడంతో ఆ అమ్మాయి అతనితో మాట్లాడడం మానేసింది. అదేవిధంగా ఈ నెల 24వ తారీఖు రోజున ఆమెకు ఒక పెళ్లి సంబంధం రావడం జరిగింది. దాన్ని తెలుసుకున్న ఆ వ్యక్తి వాళ్ళ తమ్ముడు చేయబట్టే నన్ను ఆ అమ్మాయి లవ్ చేయడం లేదనే ఉద్దేశం కొద్దీ 27వ తారీఖు సాయంత్రం రోజున వాళ్ళ ఇంట్లో ఎవరు లేనిది చూసి ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటిపైన దాడి చేయడం జరిగింది. ఈ ఘటనలో అమ్మాయి తల్లికి తీవ్రమైన గాయాలు జరగడంతో అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసి ఆ అబ్బాయిని 28వ తారీఖు రోజున రిమాండ్ చేయడం జరిగింది. ఓకే అండి, ప్రస్తుతం అయితే బాధితురాల పరిస్థితి ఎలా ఉందండి? అంటే ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఎలా ఉందండి తనైతే? ఇప్పుడు తల్లి ఆరోగ్యం అయితే స్టేబుల్గానే ఉండడం జరిగింది. దీంట్లో ఇంకా దర్యాప్తు చేసేసి తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ వ్యక్తిపై అయితే ఎటువంటి కేసులు అయితే నమోదు అవుతాయి? ఇంకా అంతేకాకుండా మహిళలపై అయితే దాడులు అయితే ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అయితే ఏం చెప్తారు సార్? ఇతని మీద ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే అటెంప్ట్ మర్డర్ కేసు చేయడం జరిగింది. దానిలో భాగంగానే అతన్ని రిమాండ్కు తరలించడం జరిగింది. ఓకే, ప్రస్తుతం అయితే వీడియో చూస్తే అయితే కొంత అమానుషంగా ప్రవర్తించిన పరిస్థితి అయితే నెలకొనడం జరిగింది. దారుణంగా కొట్టడం కావచ్చు, అంతేకాకుండా గొంతు పిసికి చంపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మహిళలపై అయితే దాడులు అయితే అధికంగా జరుగుతున్నాయి. ఒకవైపు అయితే షీటింగ్స్ అయితే అందుబాటులో ఉన్నప్పటికీ సైతం కొంత గ్రామీణ నేపథ్యం అయినప్పటికీ వారు కొంత వినియోగించుకోలేకపోతున్నారని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మహిళలు కావచ్చు, చిన్నపిల్లలకి అయితే ఏం చెప్తారు? అంతేకాకుండా షీటింగ్స్ సంబంధించి ఎలా అందుబాటులోకి ఉన్నాయండి? ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ముందుగానే మనం పసిగట్టి మన తల్లిదండ్రులకు కానీ, లేదంటే సంబంధిత మండల పోలీస్ అధికారులకు కానీ, లేదంటే మనకు అవైలబుల్ ఉన్నటువంటి షీటింగ్కు కానీ మనం ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తే మా వాళ్ళే వచ్చి దాన్ని వెరిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కౌన్సిలింగ్ సైతం విననట్టి క్రమంలో అతనిపై కేసు నమోదు చేసి వాళ్ళని ఇలాంటి చర్యలు చేయకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది. కావున మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, చెప్పుకోవాలనే విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు షీటింగ్ను సంప్రదించవలసిందిగా అందరినీ కోరడమే. ఓకే, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఈ కేసు విషయంలో తనకి ఎన్ని రోజుల వరకు శిక్ష పడే అవకాశాలు ఉంటాయండి? ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీ వచ్చేసి 14 రోజులు ఉంటుంది. తర్వాత కేసు విచారణ తర్వాత తనకు 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. మనతో అయితే రామడుగు స్టేషన్ హౌస్ ఆఫీసర్ శేఖర్ అయితే మాట్లాడడం జరిగింది. రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందినటువంటి రాజ్ కుమార్ అయితే ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తున్నానైతే గత కొద్ది రోజులు అయితే వెంటపడడం జరిగింది. తననైతే ప్రేమించట్లేదు. తన తల్లి ప్రియురాలు తల్లి అయితే తనకైతే సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్న క్రమంలో తన అడ్డు తొలగిస్తే తనకైతే మార్గం సుగమవుతుందని అయితే తనైతే భావించడం జరిగింది. అనుకునేదే తడువుగా అయితే ప్రియురాలి తల్లిపై అయితే హత్య చేయడానికి అయితే ఒడిగట్టడం జరిగింది. తీవ్ర గాయాల పాలైనటువంటి బాధితురాలు అయితే హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే వారి ఆరోగ్యం అయితే స్టేబుల్ గా ఉందని అయితే స్థానిక ఎస్ఐ చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు అయితే వారిపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా మాకైతే సంప్రదించండి. మా షీ టీమ్స్ సైతం అందుబాటులో ఉంటాయని అయితే ఎస్ఐ చెప్తున్న పరిస్థితి సైతం మనమైతే రామడుగు పోలీస్ స్టేషన్ లో చూడొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.